శ్రీమాత్రే నమః. హాయ్ అండి. ఈరోజు మన రెసిపీ ఎంతో క్రిస్పీగా టేస్టీగా ఉండే చక్రాలండి. ఈ చక్రాలకి శనగపిండితో అవసరం లేదండి, కేవలం బియ్యపిండి పుట్నాలు ఉంటే చాలు, మిగతావన్నీ మన ఇంట్లో ఉండేవి. మరి ఈ టేస్టీ చక్రాలు తయారీ విధానం చూద్దామా? ముందుగా ఇదిగోండి, ఒక 2 గ్లాసులు పుట్నాలు తీసుకున్నాను. ఇవి మిక్సీలో గ్రైండ్ చేసుకొని పొడాడుకోవాలండి. నేను ఈ గ్లాస్తో పుట్నాలు 2 గ్లాసులు తీసుకున్నాను కదా, దానికి 6 గ్లాసులు బియ్యపిండి పట్టిద్దండి. ఇలా జల్లెడ వేసుకొని తీసుకుంటే ఇందులో మొరయాలు అవి రాకుండా నీట్గా ఉంటుంది. పుట్నాలు మిక్సీ ఆడుకోవాలన్నాను కదండి, ఇదిగో పిండి, ఇదిగో ఇలా జల్లించుకోవాలి. దీనికి శనగపిండి వాడిన అవసరం లేదండి, పుట్నాలతోనే మనం చక్రాలు చేస్తున్నాం. మొరయాలు లేకుండా చక్కగా నీట్గా మెత్తగా ఇదిగోండి పిండి ఇలా మెత్తగా ఉండేలాగా చక్కగా జల్లించుకోవాలి. చూసారా ఎంత మెత్తగా ఉందో? జల్లించిన ఈ పిండిని ఈ బియ్య పిండిలో వేసేయాలండి. ఇందులో ఉప్పు వేస్తున్నాను. మీ రుచికి సరిపడా ఉప్పు వేసుకుంటామేనండి, ఉప్పుకి ఏం కొలతలు అలా ఏమి ఉండవు, మనం చూసుకొని వేసుకుంటామే. ఉప్పు ఇలా కలిపాక కావాలంటే ఇలా కొద్దిగా వేసుకొని టేస్ట్ చూడొచ్చు, చేతిలో వేసుకొని టేస్ట్ చూడొచ్చు. ఇదిగోండి కాసిన నూనె అండి ఇది. ఇందులో కాసిన నూనె అయినా వేసుకోవచ్చు, లేదంటే వెన్న అయినా వేసుకోవచ్చండి. ఒక 100 గ్రాముల దాకా వేసుకోవచ్చు. ఇలా పిండిని ఇలా కలపాలండి, కాలుతుంది కదండి, అందుకనే నేను గరిటతో కలుపుతున్నాను. ఇలా బాగా కలిపాక దీంట్లో పచ్చిమిర్చి పేస్టు వేసుకుందామండి. పచ్చికారంతో చేస్తున్నాం కదా, మనకి సరిపడానండి కారం మనం చూసుకోవచ్చు, ఇంత అంతానే ఏం లేదు, మీరు మీ రుచికి తగ్గట్టు వేసుకోవచ్చు. కానీ ఇదిగోండి పచ్చికారం అంటే ఇదే, అల్లము పచ్చిమిర్చి వేసి గ్రైండ్ చేశానండి ఇది. ఈ కారం ఇందులో వేసాను. ఈ పిండిలో 1 చెంచా వాము కూడా వేయాలండి. 1/4 కప్పు నువ్వులు కూడా వేస్తున్నాను. నువ్వులు వేస్తే చాలా బాగుంటాయండి చక్రాలు. వాము నువ్వులు, అసలు ఈ చక్రాలకి అవే టేస్ట్ అండి. ఇదిగోండి పిండి ఇలా అన్నప్పుడు ఇలా రావాలి, ఇలా వస్తే పర్ఫెక్ట్గా పిండి మనం నీట్గా కలిపినట్టు. ఇవి కాచిన నీళ్ళండి, అంటే బాగా మరగాల్సిన అవసరం లేదు, కొద్దిగా వేడెక్కితే చాలు. వేడిగా ఉంటాయి కాబట్టి మనం చేతితో కలపలేమండి. ఇదిగో ఇలా గరిటతో కలిపి తర్వాత కొద్దిగా ఒక 5 నిమిషాలు ఆరాక అప్పుడు మనం చేతితో కలుపుకోవచ్చు. ఇలా కలుపుకోవాలి ముద్దగా. ఇది 10 నిమిషాలు పక్కన పెట్టాలండి. ఇదిగో ఇలా, మరీ పలచగా కాదు, అలా అని మరీ గట్టిగా కాదండి, చక్రాలు వేసేలాగాని. ఇప్పుడు చక్రాలు వేసి చూపిస్తాడు మీకు. ఇది ఒక 10 నిమిషాలు పక్కన పెడదామండి. ఇదిగోండి ఒక కళాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి నూనె పెట్టుకుంటున్నానండి, చక్రాలు వేయించడానికి. చక్రాలు వేయడానికి నూనె కాగిందో లేదో తెలుసుకుంటాకి అలా కొద్దిగా పిండి వేయాలండి. మనం వేయించేటప్పుడు ఎక్కువ ఫ్లేమ్ పెట్టి చక్రాలు వేసాక కొద్దిగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి. అప్పుడే చక్రాలు లోపల దాకా వేగి చక్కగా బాగుంటాయి. చక్రాలు ఇలా ముందే ఇలా వేసుకోవచ్చండి, లేదంటే కళాయిలో డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చు. ఇలా వేసుకుంటే చక్కగా చిన్న చక్రాలు వస్తాయండి, మంచిగా వస్తాయి. ఇదిగోండి ఇలా చక్రాలు వేగినట్టు తెలియాలంటే ఇలా బుడగలు వస్తున్నాయి చూసారా, ఇవి ఆగిపోతే చక్రాలు వేగినట్టు అనమాట. ఈ చక్రాలు తెల్లగానే ఉంటాయండి, ఎందుకంటే పచ్చికారంతో చేస్తున్నాం కాబట్టి ఎర్రగా ఉండవు, ఇలా తెల్లగానే ఉంటాయి. చక్రాలు వేగిపోయినాయి, ఇలా చూసారా. చూసారా చక్రాలు ఎంత బాగా వచ్చాయో. మీరు కూడా నేను చెప్పే ప్రాసెస్ ఫాలో అయితే సేమ్ మీకు కూడా ఇలాగే వస్తాయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చాయో నాకు కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.